నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే దయచేసి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ ఆదరణే మాకు కొండంత బలం. ఈరోజు సండే, సహజంగా అందరూ హాలిడే మూడ్లో ఉంటారు, హాలిడేని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి. అయితే మాలాంటి యూట్యూబర్స్కి పాపం పని లేకుండా పోతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఏమో కాబోలు మొత్తానికి మాకు కూడా ఈరోజు సండే అయినా కానీ పని కల్పించేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేసింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఉదయం నుంచి అన్ని మీడియా ఛానల్స్లో ఒకటే అంశం, జోగి రమేష్ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్, జోగి రమేష్ అరెస్ట్ అని చెప్పేసి. సో జోగి రమేష్ అరెస్ట్ ఎందుకు జరిగింది ఏంటి అనేటటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే, దీని చుట్టూ అంటే అరెస్టు సమయంలోనూ అరెస్టు తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు, జరుగుతున్నటువంటి హైడ్రామా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ పాయింట్ మీద మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే, కొన్ని అంశాలైనా సరే నా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో ఈ విశ్లేషణ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా, మొహమాటం లేకుండా కొండబద్దలు కొట్టినట్టుగా నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. సో ఫస్ట్ ఇందుట్లో మనం జోగి రమేష్ అరెస్ట్ విషయంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం లేదా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు ఏంటయ్యా అంటే, బీసీలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పడదు, బీసీలంటే కోపం, బీసీలను ఏ విధంగానైనా సరే అణగదొక్కేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ని అరెస్టు చేసింది, అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేశారు. గతంలో ఆయన కొడుకును కూడా ఇలాగే అగ్రిగోల్డ్ కేసు అని చెప్పేసి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. ఎంతో కోపం ఎందుకు, ఎంత కక్ష ఎందుకు బీసీలంటే అని చెప్పేసి ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. సరే, నిజంగానే బీసీలంటే కోపంతో, కక్షతోటి చంద్రబాబు నాయుడు సర్కార్, కూటమి సర్కార్ ఇది చేసిందా అనేటటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, మరి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి వాళ్ళని, కోన రవికుమార్ వంటి వాళ్ళని కేసులతోటి జైలు పాలు చేసి ఇబ్బంది పెట్టినటువంటి వైనం, లేదా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి అంశం మనం చూడొచ్చు. మరి అక్కడ వాళ్ళు కూడా బీసీలు కదా. ఇక్కడ జోగి రమేషే కాదు, కొల్లు రవీంద్ర కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, చాలామంది బీసీలే కదా. మరి అలాంటప్పుడు దీన్ని ఒకే ఘాటును బట్టి చూడొచ్చా? ఆ రోజు వైసీపీ నాయకత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బీసీలంటే కక్ష, కోపం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది అనుకోవచ్చా? సో ఆ అంశంలో అసలు లాజిక్కే లేదు. ఇక అసలు పాయింట్కి వద్దాం. జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే, అక్రమ మద్యం లేదా నకిలీ మద్యానికి సంబంధించి. ఏమిటి నకిలీ మద్యం? ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొలకల చెరువు అనేటటువంటి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో నకిలీ మద్యం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఏకంగా ఒక డిస్టిలరీ టైప్లో మిషన్లు అది పెట్టేసుకుని ఒరిజినల్ బ్రాండ్ను పోలినట్లుగా అదే రకమైనటువంటి సీసాలు, అదే రకమైనటువంటి లేబుల్స్, ఇలా రకరకాలుగా స్పిరిట్ అదంతా తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఒరిజినల్ మద్యాన్ని పోలినట్టుగా నకిలీ మద్యం తయారు చేసి అదే రేటుకి అమ్ముకుంటున్నారు. బెల్ట్ షాపులు కానివ్వండి, లేదంటే వైన్ షాపులు కానివ్వండి, మొత్తానికి సేల్స్ అయితే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని తరలించారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా అలాంటి ఆరోపణలు చేస్తోంది. సో దాంట్లో తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి జయచంద్రారెడ్డి సహకారంతో అద్దేపల్లి జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు టీడీపీ వాడని వైసీపీ వాళ్ళు, లేదా వైసీపీ వాడని టీడీపీ వాళ్ళు, ఇలా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. సో అతని పార్టీ ఏంటి, అతని కథ ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే పెద్ద ఒక సంచలనాత్మకమైన విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఆ క్రమంలోనే కేవలం మొలకల చెరువులో మాత్రమే కాకుండా అదే అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా బయటపడ్డాయి. ఇంకేముంది, గగ్గోలు రేగిపోయింది. కేవలం మొలకల చెరువు విజయవాడే కాదు, ఇంకా రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఉందో, ఎన్ని చోట్లకు పోయిందో అని చెప్పేసి అయితే అందరూ మదన పడ్డటువంటి పరిస్థితి. కూటమి నేతలైతే మనకు తల కొట్టేసిన పరిస్థితి. ఇన్నాళ్ళు లెక్కర్ స్కామ్ అని చెప్పేసి వాళ్ళనేదో వైసీపీ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం, ఇప్పుడు మనం కూడా ఇరుక్కుపోయామని చెప్పేసి ఒక రకంగా డిఫెన్స్లో పడ్డారు. ఆ సందర్భంగానే ఒక డంప్ని, ఒక ప్రాంతంలో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తున్న క్రమంలోనే అదే స్పాట్కి జోగి రమేష్ కూడా వెళ్ళి ఇది నారావారి సారా, అద్ది ఇది అని చెప్పేసి ఆయన కొంత దాన్ని గట్టిగా ఇచ్చేసేటటువంటి ప్రయత్నం.
బయటికి ఫైట్ చేస్తున్నట్టు కనిపించినా కానీ లోపలకు మాత్రం మనకి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినాయకత్వానికి దాని అంతా చుట్టేసి బురద జల్లే ప్రయత్నం అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఈ ఈ జనార్దన్ రావు ఇలాంటి వ్యక్తి, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి వ్యక్తులు, వీళ్ళు ఈ రకంగా తయారు చేశారు, ఈ రకంగా ప్రజల ప్రాణాలు తీశారని చెప్పేసి ఆయన కొంత దాన్ని గట్టిగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం కానివ్వండి, దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం కానివ్వండి, తమదైన శైలిలో దానికి అర్థాలు చెప్పే ప్రయత్నం కానీ చేశారు. అప్పుడు ఈ యొక్క అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి అమెరికాలో కూర్చొని సెల్ఫీ వీడియోల ద్వారా తన వివరాలు, తనకు సంబంధించినటువంటి అంశాలు తెలియజేస్తున్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు మొట్టమొదటిసారిగా అసలు విషయం చెప్పేశారు. ఈరోజు అరెస్టుకు కారణం కూడా అదే. అయ్యా, ఈ జోగి రమేష్ ఏదో ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నిర్వహిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి 2023 నుంచి నా చేత ఈ అక్రమ మద్యం తయారు చేయిస్తుందే జోగి రమేష్, అతను చెయ్యమంటేనే నేను చేశాను. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు మేము సైలెంట్ అయిపోయాం, మళ్ళీ తాజాగా వాళ్ళ మీద బురద జల్లాలి అనేటటువంటి ఉద్దేశంతో నాకు ఈ పని అప్పగించి నా చేత ఈ అక్రమ మద్యం తయారు చేయించాడు. తయారు చేసినటువంటి క్రమంలో తానే ఒక పక్క అక్రమ మద్యం తయారు చేస్తూ మరో పక్క దాని గుట్టుమట్లన్నీ పోలీసులకు చెప్పి ఆధారాలన్నీ సైలెంట్గా దొడ్డిదారిలో ఇచ్చి నన్ను ఇరికించే ప్రయత్నం జోగి రమేషే చేశాడు. ఈ అంశానికి మూల సూత్రధారి జోగి రమేషే అని చెప్పేసి సాక్ష్యాధారాలు, అంటే జోగి రమేష్కి తనకి మధ్య జరిగినటువంటి సంభాషణ, వాట్సాప్ చాట్లు, వివరాలు, ఎప్పుడెళ్ళి కలుసుకుంది ఏంటి మొత్తం సమస్తం పోసుకొచ్చినట్టుగా బయటికి రిలీజ్ చేశారు. అప్పుడు మొదటిసారిగా ఈ అంశంలో వైసీపీ డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి. ఇక ఆ రోజు జోగి రమేష్ ఆ ఛానల్కి ఈ ఛానల్కి వెళ్ళటం, అక్కడ కూడా అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టడం, ఫస్ట్ అసలు ఈ జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదంటాం, ఆ తర్వాత జనార్దన్ రావా మావాడనే, మా వీధిలో ఉండేవాడనే, చిన్నప్పటి నుంచి నాకు తెలుసులే కానీ దీనికి నాకు సంబంధం లేదని చెప్పేసి ఇలా ఒకే ప్రెస్ మీట్లో రకరకాల సందర్భాల్లో నాలుకలు మడతేయటం, ఇవన్నీ చూడటం, దీంతో పోలీసులకు ఒక క్లారిటీ రావడం కూడా జరిగింది. సరే, ఆ తర్వాత రకరకాల టీవీ ఛానల్స్కి వెళ్ళటం, కవర్ డ్రైవ్లు కొట్టడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ జనార్దన్ రావు ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చాడో పోలీసులకు సరెండర్ కావటం, పోలీసుల సమక్షంలో ఇచ్చినటువంటి వాంగ్మూలం, దాన్ని వీడియో రికార్డింగ్ చేసి మరీ మ్యాజిస్ట్రేట్కి సమర్పించారు పోలీసులు. అందుట్లో చాలా క్లియర్గా చెప్పాడు, 2023 నుంచే మేము ఇదంతా తయారు చేస్తున్నాం, ఇప్పుడు ఈ రకంగా చేశాము, నాకు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆశ పెట్టాడు. ఈ డబ్బులు తీసుకెళ్తే నువ్వు ఆఫ్రికాలో ఏకంగా డిస్టిలరీ పెట్టుకోవచ్చు అనేటటువంటి ఆశ చూపినటువంటి క్రమంలోనే నేను ఇదంతా చేశాను. ఆఫ్రికాలో కూడా తన మద్యం వ్యాపారాలు చేసినట్టుగా, అక్కడ ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ఆరోపణ ఉంది. సో 3 కోట్లు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసుకోవచ్చు, డిస్టిలరీ పెట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నేను చేశాను తప్ప, అతను చేయమంటే నేను చేశాను తప్ప నాకే పాపం పుణ్యం తెలియదు. నంబర్ 1, 23లోనే మేము చేస్తున్నాం. ఆ రోజే అప్పుడు జయచంద్రారెడ్డితో చేతులు కల్పించి మరీ జోగి రమేష్ చేయించాడు. అప్పుడు జయచంద్రారెడ్డి వైసీపీలో ఉన్నాడు. ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తంబళ్లపల్లి టికెట్ ఇచ్చారు. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయినా మళ్ళీ వాళ్ళ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఇదంతా మళ్ళీ ప్రారంభించాం. అతనే చేయించాడు, అతనే పట్టించాడు, ఇదిగో సాక్ష్యం, ఇదిగో ఆధారం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కీలక అంశం ఏంటంటే, జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ని కలవటం, జోగి రమేష్తో మాట్లాడటం, ఎక్కడ కలిసింది, ఎప్పుడు కలిసింది, ఎలా కలిసింది అనేటటువంటి సమాచారంతో పాటుగా సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేస్తుంది. అంటే అతను ఇచ్చిన వివరాల ప్రకారం ఫలానా రోజు వెళ్ళాను, ఫలానా రోజు కలిశానని చెప్పేసి చెప్తే దాని సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకోరు. అసలు ఈ జనార్దన్ రావు ఎవడో నాకు తెలియదు, ఒకే వీధిలో ఉంటాం కానీ మాకు పరిచయం లేదు, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదని చెప్పేసి చెప్పినటువంటి జోగి రమేష్ సీసీ కెమెరా ఫుటేజ్ సాక్షిగా ఆధారాలతో సహా దొరికిపోవడంతో ఇక తప్పించుకునే ప్రయత్నం చేసినా వల్ల కాదు. అందుకే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి క్రమంలో 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. తలుపులు బద్దలుగొట్టి మరీ తీసుకెళ్లిపోతున్నారని చెప్పేసి అయితే వార్తా ఛానల్స్లో, సోషల్ మీడియాలో అయితే అనేక రకాల కథనాలు వచ్చాయి. నిజంగా బద్దలు కొట్టారా లేదా అనేది అయితే తెలియదు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, అరెస్ట్ అవుతున్నటువంటి క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మరి ఆ దండాలు పెట్టడం కానివ్వండి, దశకాలు పెట్టడం కానివ్వండి, ముందు ఆ ఇంటి బాల్కనీలోకి వచ్చి సతీ సమేతంగా ఉన్నటువంటి తన కార్యకర్తలకి నమస్కారాలు చేయటం, పోలీస్ వ్యాన్ ఎక్కే ముందు నమస్కారాలు చేయటం, ఆ తర్వాత
వాళ్ళ సతీమణి మీడియాతో మాట్లాడటం, చంద్రబాబు గారు పెద్ద మనిషి, మీరు కూడా జైలుకి వెళ్ళారు, ఆ రోజు మీ కుటుంబం ఎంత బాధపడింది, మా మీద ఉంది కక్ష సాధిస్తున్నారు, మా కుటుంబం బాధపడదంటూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని సహజం. భర్త అరెస్ట్ అయినప్పుడు సహజంగా స్త్రీ ఆవేదన చెందుతుంది. అలాగే ఎదుటి పార్టీ వాళ్ళు కూడా దీని మీద కామెంట్లు చేస్తారు, అమ్మా మా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు మరి మా ఇంట్లో స్త్రీలు కన్నీళ్లు పెట్టుకోలేదని చెప్పేసి. ఇది పొలిటికల్ డ్రామా తప్పదిక. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, లేపి తన్నించుకోవడం అంటే ఏంటి అంటే ఇది. జోగి రమేష్ మీద అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాడనే ఆరోపణలు, ఆయన కొడుకును అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ జోగి రమేష్ వరకు రాలా, అరెస్ట్ కాల. కానీ ఈ ప్రభుత్వాన్ని ఇరికించాలనేటటువంటి కుట్ర ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావు చెప్తున్నట్టుగా అది నిజమైతే, ఒకవేళ రేపు దర్యాప్తులో తేలుతుంది, నిజమైతే ఇరికించాలనే కుట్ర చేస్తూ తానే ఇరుక్కుపోయి తానే అరెస్ట్ అయినటువంటి వైనం చూసినట్టయితే, లేపి తన్నించుకోవడం అంటే ఇదే అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ అంశం మీద నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కమెంట్ రూపంలో తెలపండి. రేపు దర్యాప్తులో చాలా అంశాలు బయటకు వస్తాయి, విచారణలో చాలా విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడితో ఈ అంశం క్లోజ్ అయిపోయింది అనుకోవడానికైతే వీల్లేదు.